రేపు ఏపీలో మన్యం బంద్ ప్రకటించనున్నారు. గిరిజన మండలాల్లో బంద్కు పిలుపునిచ్చారు ఆదివాసీ గిరిజన సంఘం. ఏజెన్సీ డిఎస్సి సాధనకే చేపట్టిన బంద్కు సిపిఐఎం సంపూర్ణ మద్దతు తెలిపింది. సీఎం చంద్రబాబు పుట్టినరోజు ఆదివాసీలకు అన్యాయం జరిగిందంటూ నిరసనగా బంద్ చేపడుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు 100% గిరిజనులకే కేటాయించాలని డిమాండ్తో బంద్ చేపట్టనున్నారు. రేపు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో మన్యం బంద్పై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. మెగా డిఎస్సి నుంచి ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులను మినహాయించాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆదివాసీ గిరిజన సంఘం. రైట్, ఆదివాసీలు అయితే బంద్కైతే పిలుపునిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గిరిజనులకు కేటాయించినటువంటి ఉద్యోగాలు డిఎస్సి వారికే కేటాయించాలని ఒక డిమాండ్తో ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి భార్గవ్ ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ భార్గవ్. ఏదైతే రేపు ప్రధాని మోదీ పర్యటన కూడా ఉంది, మే 2వ తేదీన ఇప్పటికే ఏపీ సర్కార్ అన్ని ఏర్పాట్లను కూడా పూర్తిగా చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మెగా డిఎస్సి సంబంధించి ఏజెన్సీ ప్రాంత టీచర్లను మినహాయించి ఇవ్వాలి, మా డిఎస్సి మాకు ఇవ్వాలంటూ కూడా బంద్ పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఇటు ఏజెన్సీ డిఎస్సి సాధనకి మన్యం చేపట్టినటువంటి మన్యం బంద్ లో భాగంగా రేపు ప్రధాని పర్యటన రోజు ఈ బంద్ చేపట్టడం అనేది ఖచ్చితంగా చర్చనీయాంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రి మోదీకి సైతం ఈ సమస్య తెలిసే విధంగా ఈ రోజు ఆదివాసీ గిరిజన సంఘాలు ఈ బంద్ మే 2వ తేదీని పిలుపునిచ్చాయి అనేది కూడా ఈ రోజు చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగానే అటు పోలీసులు గాని నిఘా వర్గాలు గాని ఈ బంద్ కదలికలపై పూర్తి దృష్టి కూడా సాధించారు. అయితే ఎప్పటి నుంచో కూడా ఆదివాసీ గిరిజన సంఘాలు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. గిరిజన మండలాలు, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు పూర్తిగా గిరిజనులకే కేటాయించాలి అనేది కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో దీనికి సంబంధించి జీవో ఉన్నప్పటికీ అది రద్దు చేసి ఈ రోజు ఇతర ప్రాంతాల వారందరినీ కూడా గిరిజన ప్రాంతాల్లోకి పంపడం వల్ల తమకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయి అనేది ఈ రోజు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల సీఎం చంద్రబాబు జన్మదినోత్సవం నాడు విడుదల చేసినటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించి వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. ఏదైతే చంద్రబాబు గతంలో ఇచ్చినటువంటి హామీని తక్షణమే అమలు చేయాలని, మెగా డిఎస్సి నుండి ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులు మినహాయించాలని, తక్షణమే ఏజెన్సీ మెగా డిఎస్సికి సంబంధించి స్పెషల్ నోటిఫికేషన్ ఇవ్వాలనేది వారు ప్రత్యేకంగా ఇస్తున్నటువంటి డిమాండ్. ఈ డిమాండ్ లో భాగంగానే రేపు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రైవేటు ప్రభుత్వ కార్యకలాపాలు అలాగే రవాణా వ్యవస్థను కూడా స్తంభించే విధంగా వారు ఇప్పటికే కార్యాచరణ తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సిపిఐ పార్టీ నుంచి కూడా పూర్తి మద్దతు రాగా ప్రజా సంఘాలు కూడా ఈ రోజు ఏజెన్సీ బంద్కి మద్దతు పిలుపునిచ్చే అవకాశం అయితే ఉంది. దీనిలో భాగంగానే రేపు ఉదయం నుంచి పూర్తిగా ఏజెన్సీలో మొత్తం రవాణా కూడా స్తంభించిపోయిన నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటనకు వెళ్లేందుకు వారికి ఎటువంటి అడ్డంకులు వస్తాయి, ఈ నేపథ్యంలో ఏమైనా అల్లర్లు జరుగుతాయి అనే కోణంలో కూడా ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో గట్టి బందోబస్తు కూడా నిర్వహించే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ప్రధానంగా అటు మన్యం జిల్లా, అల్లూరు జిల్లా, ఏలూరు జిల్లా అలాగే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం విశాఖ జిల్లా ప్రాంతాల్లో కూడా అత్యధికంగా ఈ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఏజెన్సీ ప్రాంతాలు ఇక్కడ నిఘా వర్గాలు కూడా ప్రత్యేక దృష్టి సారించినాయి. అటు ఛత్తీస్గఢ్, ఒరిస్సాకు కూడా సరిహద్దు ప్రాంతం కావడంతో దీని మీద కూంబింగ్ నిర్వహించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆశ. రైట్ భార్గవ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.